అప్పుడు వెంటనే దేవుడు ఇంటర్వెన్షన్ లో దేవుడు అన్నాడు కదా, అప్పుడు నీ పితరుల దేశములకు నీ బంధువులకు తిరిగి వెళ్ళము. యాకోబు నేను నీకు తోడై ఉండేదను అని యాకోబుతో చెప్పగా వెంటనే వచ్చాడు భార్య. కొంతమంది అమ్మలు దేవుడు రమ్మని కూడా నీ దారి తీసుకోమంటే కుటుంబానికి కొన్ని హద్దులు ఉన్నాయి. భర్త భార్య కదా వచ్చేది దేవుడు అన్నాడు. నేను ఒక దారి, నువ్వు ఒక దారి, నువ్వు ఇంకో దారి, నా పిల్లలు ఇంకో దారి. అది కుటుంబం కాదు, అది విశ్వాసం ఉండే లక్షణాలు కాదు. ఇప్పుడు యాకోబుని దేవుడు ప్రేమించడానికి రెండవది ఆ వచనంలో ఏముంటుందంటే 16వ వచనంలో దేవుడు మా తండ్రి యొద్ద తీసివేసిన ధనమంతయు మాదియు మా పిల్లలదియు అయినది కదా, కాబట్టి దేవుడు నీతో చెప్పినట్టెల్లా చేయము అని అతనికి ప్రత్యుత్తరం ఇచ్చారు. యాకోబుని దేవుడు ప్రేమించడానికి కదా రెండవ కారణం ఏంటంటే ఏం చేసేవాడు? దేవుడు ఏది చెప్తే మధ్య మధ్యలో కొన్నిసార్లు టిక్కమే వెళ్ళాడు. అయ్యా వేదికలకు వెళ్ళి ఎక్కడికి వచ్చాడు? సుక్కోతుకు వచ్చాడు. వాళ్ళ అన్నయ్య వచ్చాడు, ఎదురొచ్చాడు. మా తమ్ముడు వస్తున్నాడు సుమారు 20 సంవత్సరాల తర్వాత. మా వాడు వస్తున్నాడు అని వెళ్తే అయ్యా ఇవన్నీ చిన్నపిల్లలు బట్టి లోపల కూడా ఉంది, సుక్కోతులు బాగలేవు. వేసుకోవడం ఏమవుతుంది ఆయనకి? 11 మంది తోడపుట్టిన ఒక్కతే ఏం చేయబడిందంటే హామోరు కుమారుడు షెకెము ఏం చేశాడు? అడవిలో వచ్చినందరికి పైకి
సో అది ఇక్కడ నాకు ఈ 4 వచనాల్లో 4 చోట్ల ఏమవుతుందంటే రాహేలు ఉంది, రాహేలు ఇచ్చాడా, లేయా ఇచ్చాడా? ఆ దేశ మర్యాద తప్పున ఆయన కూడింది ఎవరిని? రాహేలుని కాదు, లేయా కూడినాడు. తెల్లారి చూసేసరికి లేయా అయిపోయింది. లేయా ఒక దాసి ఇచ్చినాడు. అలాగే రాహేలుని ఇంకొక 7 సంవత్సరాలు చేస్తున్నాడు. రాహేలుతో పాటు ఇంకొక దాసి. ఈ నలుగురిని ముట్టడానికి కూడా వాళ్ళ ఆ 7 సంవత్సరాలు ఒకే గుడారంలో ఉన్న ఎదురుగా వారిని టచ్ కూడా చేస్తున్నాడు కదా. ఈ దినాల్లో ఎక్కడ తెలుసా అవసరం? నేను ఇక్కడ చెప్తున్నానంటే యాకోబుని దేవుడు ప్రేమించడానికి గల కారణం పరిశుద్ధ జీవితం. 7 సంవత్సరాలు చేస్తే కదా అని ఎవరినే రాహేలు దగ్గరికి వెళ్ళాలి. ఎవరి దగ్గరికి వచ్చాడు? మామిడి దగ్గరికి వచ్చి అదిగో భారీగా ఉంటాడు. నాకు ఏ విశ్వాస జీవితంలో పరిశుద్ధతను కాపాడుకుంటారో వారినే దేవుడు ప్రేమిస్తాడు. పత్రం అది మరి ఎవరుకుంటాడు? మనిష్టానుసారంగా కళ్ళ కనబడినంత బంగారం ఉంటే అక్కడ పొట్ట విందు చూస్తే కానీ చూడలేదు బాగానే ఉంటుంది. పొట్ట విందు చూస్తే కానీ అందులో ఉన్న మర్మం ఉంది. యాకోబుని దేవుడు ప్రేమించడానికి గల కారణం ఏంటంటే ఆయన తన పరిశుద్ధతని కాపాడుకునేవాడు. ఏమైనా రాహేలు వచ్చి నాకు ఎప్పుడు సంతానం లేదు, రాహేలు తీసుకొచ్చి ఎవరు తీసుకొచ్చింది? తన దాసి తీసుకొని నీ భార్యగా తీసుకొని ఇస్తే ఒప్పుకున్నాడు. అంతే మళ్ళా వైపు చూడటం కానీ. అట్లాగే లేయా కాలు పోయిందని లేక దాసి తీసుకొచ్చి నీకు భార్య ఇచ్చినప్పుడు తప్పితే ఆమె దగ్గర ఎత్తుకున్నాడు. కానీ అంత పరిశుద్ధ జీవితం కలిగిన వాడు యాకోబు. మొదట ఏమని చెప్తున్నాను? యాకోబుని దేవుడు ప్రేమించడం కాదు, తల్లిదండ్రుల మాట వినేవాడు. రెండవది తల్లిదండ్రుల మాట విన్నాడు. రెండవది దేవుడు చెప్పినట్లు చేసేవాడు. మూడవది పరిశుద్ధ జీవితాన్ని అవలంబించిన వాడు. నాలుగవది దేవుడి వాక్యంలో ఏమవుతుందంటే చూడండి, ఈ వాక్యం ఇలాగ ఉంది. 32వ అధ్యాయము 9-10 వచనాలు. ఆదికాండం 32వ అధ్యాయం 9-10 వచనాలు. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము. నీకు మేలు చేస్తున్నని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యములకును నేను అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే నేను ఈ యోర్దానును దాటుతిని. ఇప్పుడు నేను 2 గుంపులు అయితే. ఈ వాక్యం ఏం నేర్పుతుందో తెలుసా? చెప్పండి, ఏం నేర్పుతుంది? ఇందులో వచ్చి ఏం నేర్చుకోవద్దంటే యాకోబు కృతజ్ఞత కలిగిన వాడు. యాకోబు ఏం కలిగిన వాడు? ఏమన్నా పెట్టేవాడు కదా. మనం కాపరేట్ వస్తాం కదా, ఆదిత్యాన్ని ఎంత చేస్తాం? కాపరానికి అధ్యాయానికి వస్తాం కదా. ఇక దాంతో జీవితాలు పోస్ట్ చేయాలి. విజయకుమార్ అంటే మీకు చెప్పండి, అంకులు మీరు తెచ్చిన కట్నంతో అంకులు ఇన్ని సంవత్సరాలు చూసి అంతే అసలు నువ్వు తెచ్చిన మేమంతా పోషించాడు 40 సంవత్సరాలు. మేము నందిగా రావడానికి వచ్చినప్పుడు ఈ స్థలం కానీ సంతాపారం కానీ క్యాన్సర్ ఏం లేవు. అడుగు భూమి కూడా నేను చెప్పాను కదా. 83 ఫిబ్రవరి 3వ తారీఖు, అలాగే మార్చి 5వ తారీఖు, ఏప్రిల్ 18
ఇచ్చావు. నువ్వు గొర్రెలుగా ఏమైంది? దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. దేవుడిని ఎక్కడ పెట్టాలి అక్కడ పెడతాడు. కృతజ్ఞత లేనని అడుకో. దేవుడు జ్ఞాపకం వచ్చింది కదా, 30 వచ్చింది అనగానే అబ్బా అబ్బా ఏం లేదు. యాకోబుని దేవుడు ప్రేమిస్తున్నాడు కదా. 4వ కారణం మొదటి చెప్పాను, చెప్పాలి మీరు మాట్లాడు. మొదటి ఏంటి? తల్లిదండ్రుల మాట వినకుండా ఎవరైనా అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే, వాడు మనవడైనా మనవరాలైనా సరే నువ్వు తీసుకోకూడదు. రెండవది, దేవుడు చెప్పినట్లు ఎక్కడికి కావాలంటే అక్కడికి. వాళ్ళ కొడుకు దగ్గరికి పొరవ దగ్గర యోసేపు ఉన్నాడు తెలుసా? పొరవ దగ్గర ఎట్లా చెయ్యి పొరవ ఎత్తే కాదు, యోసేపు చెయ్యి ఎత్తాడంటే వాళ్ళు ఎంత గుర్తుపడ్డాయి కాదు. అట్లా ఉన్న కొడుకు దగ్గరికి వెళ్ళాలన్నా కూడా బేర్షెబాకు వచ్చి బలు తప్పించిన తర్వాత ఎలా ఉందో అర్థం కావాలి. కొడుకే ఏ నుంచి ఆడకెళ్తే ఏమో ఏమైందో మా డాడీని ఇక్కడే ఉండమంది. ఇస్సాకు అదే చెప్పింది, నువ్వు ఈ దేశంలో పరవాసిపోయి నువ్వు నేను నీకు తోడగండి. ఆ సంవత్సరం కరువైనా సరే ఆయన దూరంతో పొందాడనేసి అక్కడ బేర్షెబా దగ్గర ఉంటే దేవుడు అంటున్నాడు యాకోబు చూడండి 46వ అధ్యాయం 1-2 వచనాలు. అప్పుడు ఇశ్రాయేలు తనకు కలిగినంతయు తీసుకొని ప్రయాణమై బేర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులు అర్పించారు. అప్పుడు రాత్రి దర్శనమందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచినందుకు అతడు చిత్తము ప్రభువా అని ఆయన దేవుడు అన్నాడు, నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను. నీవు ఐగుప్తు వెలుగులకు భయపడను. బాబు ఇస్సాకు ఎక్కడ ఉండాలి? ఇక్కడే ఉండాలి. యాకోబు ఎక్కడ ఉంటే అభివృద్ధి చెందాడు తెలుసా? అది దేవుడు ఎక్కడ ఉండాలి? ఇప్పుడు చెప్తాడు, నీవు ఐగుప్తు వెలుగులకు భయపడము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. నేను ఐగుప్తులకు నీతో కూడా వచ్చేదను. అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకొని వచ్చేదను. యోసేపు ఏమనుకుంటే మావాడు సరిపోయాడు అనుకుంటాడు. యాకోబు యోసేపు జరిగితే మావాడు సరిపోయాడు అనుకుంటా ఉన్నాడు. కానీ దేవుడు చెప్తున్నాడు, యోసేపు నీ కలవ కదా, నీ కలవ కదా వాళ్ళు చేస్తాడు, నేను నిశ్చయంగా తీసుకుని వస్తాను. దేవుడు ఉన్న మన స్థలం అది కెరీతు వాగైనా, అది గెరారు దేశమైన, అది ఐగుప్తు దేశమైన, దేవుడు ఉండమంటే ఉండు, అది నీకు ఆశీర్వాదం. ఏషావులాగా మా డాడీ దగ్గర ఉండలే, మా తమ్ముడు దగ్గర ఉండలేదు, నా జీవితం ఎక్కడ ఉండేదా? అయ్యో ఎక్కడ ఉండేది? బయటికి ఎక్కడ నుండి వెళ్ళింది? ఇశ్రాయేలు దేవుడు యెహోవా రెక్కల కింద నుండి బయటికి వెళ్ళింది. ఋతు ఏమో ఆ రెక్కల కిందకి వచ్చి సంపూర్ణమైన బొమ్మ. అసలు మోయాబీరాజుల్ని వాళ్ళు ఎవరైనా తెలుసుకుంటారా? ధర్మశాస్త్రంగా. కానీ నా దేవుడే, నీ దేవుడే నా దేవుడని ఆ రెక్కల కిందకి రావడం ద్వారా ఆమె వంశంలో దావీదు తాతయ్యగా ఓబేలు కుమారుడు యెషయా కుమారుడు దావీదు సంతానంలో యేసుక్రీస్తు. దేవుని ఏర్పాటును అనుసరించిన సంకల్పంలో నువ్వు ఉంటే అదే స్థలమై అది నీకు ఆశీర్వాదం. నీ సొంత ప్రయత్నంలో నీకు అది మేలు కాదు, కానీ కీడే. నేను ఇంకో మాట కూడా చెప్తాను. నేను చెప్పాను లాస్ట్ మొదటి చెప్పాలి, తల్లిదండ్రుల మాట వినే. రెండవది, దేవుడు చెప్పినట్టు చేసేవాడు. మూడవది,
ఇవన్నీ ఎవరిస్తున్నాడు? వాళ్ళ అన్నయ్యకి కానుక పంపిస్తున్నాడు. ఇంకా వెనక ఉంది, ఇది ఒట్టి వాళ్ళ అన్నయ్యకి పంపించే కానుక ఒక గుంపు, ఇంకొక రెండో గుంపు ఉంది. కానీ అవన్నీ పక్కన పెట్టి నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, నేను దైవం కదా మా ఇరవై అమ్మ అమ్మా నీకు వందరా. నేను బెంగళూరు నుండి విజయవాడ స్టక్ అయిపోయాడు. ఇక్కడ నందిగా 5 వాళ్ళ దగ్గర ఇదంతా నీళ్ళు కదా, కొట్టుపోయింది కదా, రావడానికి లేదు. పొద్దున్నే 3 గంటలకు ఏమో చేసినాడు. వాడు శుభ్రంగా పాలకేదో ఏ టైం బయటకు వెళ్ళాడు. ఆటో వేసుకో 7 గంటలకు వచ్చిన మామూలుగా నీకు శుభ్రంగా. నాకు తెలిసి మేము కూడా బ్రేక్ఫాస్ట్ చికెన్తో తినేవాళ్ళం కదా. నాకు సజ్జానం నీళ్ళు పోసుకోవడం బాగా సజ్జపడి తిన్న రోజు దాడించి ఆ పైన ఉంటుంది కదా, ఏమన్నా ఆశ్చర్యం ఉంది కదా, అది పోయిన తర్వాత వాడు శుభ్రంగా మామూలుగా నీకు మంచి చికెన్ చేసింది మా అమ్మాయి. నేను ధ్యానం చేస్తాను. ధ్యానంలో దేవుడు ఏంటంటే, నరుల కష్టం దేవుని ఆశీర్వాదం కంటే ఎక్కువగా చెప్తారు. యెహోవా ఆశీర్వాదం సామెతలు 27:10 యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ. మావాడు వెళ్ళిపోయినాడు, వాళ్ళు వచ్చాడు, వాడు కష్టపడటం మంచిది. వాడు వేరే దేవుడు చేస్తారు కానీ నాకు కళ్ళు తిరిగి కాదు, కళ్ళ నీళ్ళు వచ్చింది. వాడు పొద్దున్నే 3 గంటలకు వెళ్ళిపోయి 5, 6, 7 దాకా వచ్చాడు. నాకేదో పెట్టాడు. మళ్ళీ వాళ్ళ మేనేజర్ దగ్గరికి వాళ్ళకి కనబడాలి. ఆఫీస్లో మొత్తం దగ్గర 100 ఫోన్లు చేసి ఉంటాడు. ఆ సింగనగర్లో రాజరాజేశ్వర పేటలో ఎక్కడెక్కడ ఎవరెవరు అనగారు ఎట్లా ఉన్నాం, ఎవరన్నా మీ విజయవాడ చుట్టాలు ఒక్కడ ఫోన్ చేసినారు చెప్పండి. విజయవాడలో వాళ్ళు ఉన్నారు ఆ ఏరియా ఒక్కలా. రాత్రి మాకేసి చేసి రాత్రి మేము కార్లో వస్తాం. ఒక ఆంటీకి ఫోన్ చేసాం, వంజాక్షి గారు అమ్మగారు కలవడంతా చేద్దామా అంతా మునిగిపోయిందమ్మా. రెండు గుంపులైనవి, ఆల్మోస్ట్ ఒక 1000-2000 పశువులు ఉంటాయి. వీటన్నిటి ఇది ఆశీర్వాదం అనుకుంటా. నువ్వు అనుకున్నవాడు నీ ఉద్యోగమే అది ఆశీర్వాదం అనుకుంటుంది. నీ అవివేకం అర్థమైనా? ఇక్కడ ఆయన చేస్తుంది 24వ వచనం 32-24. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో దేవుని దూతతో లేక దేవుని నుండి చదువు బాగుంటుంది. అమ్మా చెప్పాలి, చదవాలి. ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను, తన ఇద్దరు దాసులను, తన 11 మంది పిల్లలను తీసుకొని నా వైపు. అమ్మ మీరు వెళ్ళంటే ఇప్పుడు కుటుంబాలు ఏంటో తెలుసా, అనుమానం అంతా క్యాన్సర్కి ఏది అనుమానం. వాళ్ళ రాత్రి 4 మంది ఎవరిని రాయాలి, లేయాలి, బెలహాని, సిల్వర్ మొత్తం 4 తర్వాత ఈ 11 మంది పంపించి ఒక్కడ మిగిలిపోయాడు. ఆ ఒక్కడ మిగిలిపోయి ఏం చెప్తున్నాడు తెలుసా? చదవనమాట కలిగినంతయు పంపివేసింది. యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెరుగులాడాడు. గూడు వసిలేను ఆయన తెల్లవారుతున్న నన్ను పోనేమన్నగా అతడు ఏం చేస్తే ఎన్ని ఉన్నాయి కాబట్టి దగ్గర 2000 పశువులు ఉన్నాయి. ఏమిటి చాలా పశువులు ఉన్నాయి. ఏమి కనుక చూస్తే చాలా పశువులు ఉన్నాయి. కానీ ప్రతి దినము తన కుమారు కొరకు, ఇప్పుడు చెప్పండి, మేము మా కుమారు కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తాం. చెప్పండి, మన ఇద్దరు ఎన్ని గంటలు చేస్తాం? వాళ్ళు చెప్పి ఎన్ని నిమిషాలు చేస్తాం, ఎన్ని గంటలు చేస్తాం? మేము అందరూ చెప్పు 10 నిమిషాల, పావు గంట, అర్ధ గంట, గంట. నువ్వు 10 నిమిషాలు కూడా ప్రార్థన చేయవు. నీ పిల్లలు వచ్చి మా ఓడు లేకపోతే మా అమ్మాయి నీ పిల్లలు నీ భక్తులు ఎంతసేపు చెప్పలేదు. అది ఎంతసేపు 10 నిమిషాలు. నువ్వు అసలు బంగారం వస్తున్నావు.
చెప్పండి మెసేజ్ అది చేస్తారు, అందరూ చేస్తారు. ఒక నిమిషం ఆమె మా అన్నయ్య కూతురు ఉండేది. ఏంటి జీసస్ వెంటనే ఒక వాక్యం చదువుతుంది మా విషయాల వాక్యం అదే ఒక మెతుకు నోటి మీద ఉంటారా వాళ్ళు ఒక్క మెతుకు లేక మీ అమ్మాయి కూర్చో ఒక మెతుకు నువ్వు 10 నిమిషాలు ప్రార్థన చేయలేవు, ఆశీర్వాదం ఏదో మొత్తం ఇంటి నిండిపోవాలి. యాకోబు దేవుడు యాకోబు ప్రేమతో మగస్త్రీ గలవాడే దేవుడితో పోరాడాడు. దేవుడు అన్నకంటే ఎక్కువ అట్లా కోరుకుంటున్నాడు. దేవా నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ ఏం చేయను. అబ్రాహాము కూడా ఉన్న మనస్తత్వం అదే. వారికి వెళ్తా ఉన్నారు, మనోళ్ళు కిటికీ కూడా విడిచి పెట్టాలి, అది వేరే విషయం. మా మా ఆయన అంటే సొంత నాయన, మా నాన్న నా అమ్మని పెట్టుకోవాలి అగ్రావు గారు వాళ్ళ తల్లి రే పక్కన రాలేదు మంచి ఉందా ఎంత లాభం తీసుకొని నేను తీసుకుని గొడవ పెట్టి ఇక్కడ గడ్డేస్తుంది కదా గుర్తుంది. అదేంటి నా యువత తాగి తింటే పండగ మా నాయన గారి తాగి తింటే అదే చిన్న ఈ కొంచెం ఎక్కడానికి ఏం చేస్తారు ఎంత కిలో తాతయ్య అంతే కాదు చెప్పండి వాళ్ళు కిలో తీసుకెళ్ళారా తాతయ్య ముఖ్యమేగా. నువ్వు తల్లిదండ్రులకే పోగొట్టావు, మరి విశ్వాసం అది నీ రెస్పాన్సిబిలిటీ. నువ్వు చేయాల్సింది ధర్మశాస్త్రం ప్రకారం విధులు ఉన్నాయి, కట్టడలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. నువ్వేమేం చేయాలో ఏమి లేకుండా చిన్న ఈ 4 గంటలు అవ్వాలి చాలు. మరలా చెప్తున్నా, యెహోవా ఆశీర్వాదం మాత్రమే ఈశ్వరుడు. అది నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ చేద్దాం అనుకున్నా నువ్వు ఆశపడిన తోడని అది ఎగిరిపోతుంట. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకు. అది నువ్వు అట్టి అభిప్రాయం నీకున్నా దాన్ని ఇచ్చిపెట్టి ఒక ఉందనుకో. ఇక్కడ నాకు ఆశీర్వాదం దేవుని సన్నిధిలో అత్య ప్రార్థన. నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే యాకోబు ప్రేమించగా కాదు, దేవుని సన్నిధి ఒక్క నుండి కూడా ప్రార్థన మనం 10 నుండి ప్రార్థన అది కాదు. ఒక్కడు అబ్రాహాము ఒక్కడే నిలబడ్డాడు, సొదొమ గొమొర్రా పట్టుకోవాలి 100 మంది ఉంటే ప్రార్థన. ఇక్కడ ఎవరు రాబడి ఒక్కరైనా ప్రార్థన చేస్తే చాలు. సొలొమోను అన్నాడు ఒక్కడైనా నీ మందిరంలో పెట్టా. ఎందుకంటే ఎవరి నేత్రాలు తెచ్చేది నా కనులు సంవత్సరాలు వదులుకొని సంవత్సరాలు వరకు దీని వేరే ఉంటాయన్నాడు. నీ నేత్రములు తెరవబడి ఉండును గాక. దేవుడు ఒక దినం మళ్ళీ మాట్లాడు ఏం చెప్పారు. యాకోబుని దేవుడు ప్రేమించడానికి మొదటిగా తల్లిదండ్రుల మాట వినేవాడు. రెండవది దేవుడు చెప్పినట్లు చేసేవాడు. మూడవది పరిశుద్ధ జీవితం కలిగినవాడు. నాలుగవది కృతజ్ఞత కలిగినవాడు. కృతజ్ఞత లేని అంతకాలంలో ఉన్నారు. నేను వాళ్ళ గురించి నీ కృతజ్ఞత ఉందా? నువ్వు ఏ స్థితిలో నుంచి వచ్చావు? మట్టి గోడ నుంచి వచ్చింది మేము. నేను ఇప్పుడు ధైర్యంగా చెప్పగలను. నీ స్థితిని మార్చేది దేవుడే. ఆ స్థితిని మర్చిపోయావు. దేవుడికి తెలుసు దెబ్బతలే కంటే గొప్పవే కదా, ఆయనతోనే కంటే తిరిగి నువ్వు నేనంట. ఈ 5 విషయాల్లో యాకోబు దేవుడి దగ్గర ఉండి లాస్ట్కి దేవుడి సన్నిధిలో ప్రభువాన్ని వాసించారు. చూడండి ఈ మాట చదివేసి ముగించారు. యెషయా గ్రంథం ఇది అండర్లైన్ చేసుకోండి. ఈ వాక్యాన్ని ఫాలో అవ్వండి. మీరు ఫాలో అవ్వకపోతే మేమేం చేయలేము. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 4వ వచనం. యెషయా 65:16 దేశంలో తనకు ఆశీర్వాదము కలగవలనని కోరుకునేవాడు నమ్మదగిన దేవుడు తనను ఆశీర్వదింపవలనని కోరుకోను. యాకోబు కోరుకోడు.
అబ్బా ఇది అంతా కష్టపడ్డాడు 20 సంవత్సరాలు 10 సంవత్సరం 2 సంవత్సరాలు ఒకసారి చేతులు మార్చినాడు ఆమె. అబ్బో వారు ఎవరు ఆశీర్వదించారు? దేవుని ఆశీర్వాదమే మన ఆశీర్వాదం. ఒకరించండి అందరూ ఒకరే లేదా ఒకటే ప్రకటన ఏమైనా ఉన్నాయా? అమ్మా